గత 19 నెలల క్రితం ఎంతో వేదంతో శోధంతో 3 బిడ్డలను పోగొట్టుకున్న బాధతో ఒక సహోదరి చెప్పడం వల్ల విజయవాడలో ఇలా ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తారు, మీకు బిడ్డలు నిలవట్లేదు అంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక అట్టిపండు ఆయన చేతితో మీరు తీసుకుంటే మీకు బిడ్డలు పుడతారని ఒక సహోదరి 3 నెలల నుంచి చెప్తుంది. అయినా నేను చెవిని పెట్టలా. ఒకరోజు ఇంకో బిడ్డ, 3వ బిడ్డ పోతే విజయవాడ స్రవంతి హాస్పిటల్లో అబార్షన్ నిమిత్తం వచ్చి ఒకసారి కలుద్దామని ఇక్కడికి వచ్చాము. అప్పటికి ప్రేయర్ అయిపోయి తైలాభిషేకం జరుగుతుంది. ఆ జనంలో వచ్చాం. ఆ జనంలో వచ్చి ఫస్ట్ మంత్ వస్తాంగానే చాలా వేదనతో వచ్చాం. అసలు మేము, నా భార్య, ఇక్కడే లాస్ట్ అట్టిపండు 15-20 మంది ఉన్నారు. ఆ అట్టిపండు మాకు దొరికింది. భార్యపై తల వేసి, నీకు గర్భఫలం ఉంది, నీ బిడ్డను తీసుకుని నువ్వు ఇక్కడికి వస్తావన్నారు. ఆ నెల మరుసటి నెల మళ్ళీ ఫస్ట్ శనివారం వద్దాం అనుకునేసరికి ఆమెకి వామిటింగ్స్, కన్సీవ్ అని తేలింది దేవుని కృప వల్ల. ఈ బాబు అనేది 40 రోజులు మృత్యువుని జయించాడు. ఈ బాబు ఇంటికి క్షేమంగా వచ్చాడు. ఇలా రావడానికి ఈరోజు నేను వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఈ బాబు మాకు ఇసాకయ్య గారు వాగ్దానంగా ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి దేవుడు మా ఇంటికి పంపించిన వాగ్దాన పుత్రుడు. గట్టిగా 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.